నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. గత 13 ఏళ్ళ నుంచి నేను అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తుంటే నాకు ఎటువంటి ఇబ్బంది కానీ ఒత్తిళ్ళు కానీ ఏమీ లేవు. ఇప్పుడు ప్రభుత్వం మారిన విధానం మీద కొంతమంది అధికారంలో ఉన్నటువంటి నాయకులు అయితేనేమి ఎవరైతేనేమి నా మీద కొంచెం ఒత్తిడి చేయడం ఎక్కువ అయిపోయింది. ఎలాగా అంటే నీకై నువ్వు రిజైన్ చేస్తావా, లేక మేమే ఏమైనా ఇబ్బంది పెట్టి ఒత్తిడి చేసి నువ్వు తీసేయమంటావా అని చెప్పని నాతోనే బెదిరింపులుగా మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు కూడా నా మీద 4-5 సార్లు అర్జీలు ఇవ్వటం మా యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఇచ్చారు. మా పైన ఉన్నటువంటి అధికారులు అందరూ వచ్చి నా ఏరియాలో తల్లులందరూ పిలిచి వాళ్ళ నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ నా వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, మాకు అంగన్వాడీ వర్కర్ మాకు బాగానే పనిచేస్తాను స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ వాళ్ళని బెదిరించి చేసి నా దగ్గరకు వచ్చేటువంటి తల్లులను కానీ పిల్లలను కానీ నా దగ్గరకు రానివ్వకుండా చేసిందే కాక మళ్ళీ అదే పనిగా వచ్చి ఫొటోస్ తీయటము చేయటము ఎలాంటి అలా చేయటము మిస్బిహేవియర్గా ఎలాంటి మాట్లాడటము చేయటము చాలా ఇబ్బందికరంగా ఉంది నాకు. అది కాక ఒకేసారి 10 మంది గుర్తుకు ఒక ఆడ మనిషిగా నేను వర్క్గా పనిచేస్తుంటే వచ్చి నువ్వు స్కూల్ టైంలో అలా వచ్చి చేయడం నాకైతే చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. కాబట్టి నాకైతే భద్రత కల్పించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. నాకైతే నేను ఒక్కదాన్ని లేడీస్నే ఉంటాను కాబట్టి సెంటర్ టైంలో నాకు ఏదైనా ఇబ్బంది జరుగుద్దేమోనని మరీ ముఖ్యంగా నేను చెప్పడం జరుగుతుంది. ఈ విషయమే నేను సబ్ కలెక్టర్ మేడం గారికి చెప్పడం జరిగింది. సరేనమ్మా చూస్తాము అని చెప్పానన్నారు. నాకైతే ఏదైనా సరే మీరు మంచి చేస్తారని కోరుతూ నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది సార్. ఈరోజు కందుకూరు ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి ఒక కంప్లైంట్ రాసి ఇవ్వటం జరిగింది. ప్రధానంగా ఈ కంప్లైంట్లో కందుకూరు మండలం ఓగూరు గ్రామం SC సెంటర్లో పనిచేస్తున్న కళ్యాణి అనే టీచర్ మీద స్థానికంగా ఉన్న అధికార పార్టీకి సంబంధించిన 5 వ్యక్తులు 17వ తేదీ సెంటర్కి వచ్చి ఆమె డ్యూటీలో ఉన్నారు. నువ్వు రాజీనామా చేస్తావా లేదా, నువ్వు ఇక్కడ పనిచేయటానికి అవసరం లేదు, నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపో, మేము మా పార్టీ అధికారంలోకి వచ్చింది, మేము వేరే వాళ్ళని పెట్టుకుంటామని చెప్పి బెదిరించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినాయి. పై అధికారులకు తెలియజేశాం, ఉన్నవి లేని కంప్లైంట్లు ఇచ్చారు. ICDకి సంబంధించి అధికారులు మొత్తం కూడా ఎంక్వైరీ చేసి సెంటర్ నిర్వహణ కానీ టీచర్ పని కానీ చాలా సక్రమంగా ఉందని చెప్పి తెలియజేశారు. అయినా ప్రభుత్వం మారిన తర్వాత మేము అధికారంలోకి వచ్చాము, మిమ్మల్ని తొలగిస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు. అందుకే మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ CITUగా వారికి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు మారుతాయి, పాలకులు మారుతారు, ఉద్యోగస్తులు మాత్రం మారరు. వాళ్ళకి 62 సంవత్సరాల సర్వీస్ ఉంది, ఎవరు తీసేసే అధికారం లేదు. ఆ విషయం వాళ్ళకి తెలుసో తెలీదో. అందుకనే తెలుగుదేశం నాయకత్వానికి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, మీ కార్యకర్తల్ని అదుపులో పెట్టుకోండి, చిరుద్యోగస్తుల మీద మీ ప్రతాపం చూపొద్దు. CITUగా మేము ఎప్పుడు వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా ఈరోజు సబ్ కలెక్టర్ మేడం గారికి అర్జీ ఇవ్వటం జరిగింది. స్కీమ్ వర్కర్లు, చిరు ఉద్యోగులు, మహిళలు ఈ విధంగా దౌర్జన్యం చేయటం సరికాదని చెప్పి మేము మేడం గారికి అర్జీ ఇచ్చాం. మేడం గారు వెంటనే స్పందించి SI గారికి అలాగే ICDS అధికారులకి మేము ఇచ్చిన కంప్లైంట్ పంపిస్తామని చెప్పారు. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. మేము CITUకి హెచ్చరిస్తూ ఉన్నాం, ఒగూరులో పనిచేస్తున్న కళ్యాణి అనే టీచర్కి కానీ వాళ్ళ బంధువులకు కానీ ఎలాంటి హాని జరిగినా ఇక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఈ అధికారంలో ఉన్న వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ICDS కందుకూరు ప్రాజెక్టులో గత 13 ఏళ్లుగా పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్త అయిన ఏపూరి కళ్యాణి పైన అదే గ్రామంలోని హరిజనవాడకు చెందిన స్థానిక అధికార పార్టీ నాయకులు ఏపూరి మనోహర్ బృందం అక్రమంగా వెళ్ళి అనధికారికంగా సెంటర్కి వెళ్ళి అక్కడున్న అంగన్వాడీ కార్యకర్త కళ్యాణ్ పైన వేధింపులకు పాల్పడటం, ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించడం, ఇలాంటి చర్యలకు అధికార పార్టీ స్థానిక నాయకులు పాల్పడుతున్నారు. ఇది సరైనది కాదు. తక్షణమే ఈ వేధింపులు అట్లనే బెదిరింపులు ఉపసంహరించుకోవాలని CITU అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున మేము ప్రభుత్వాన్ని, అధికారులని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఇలాంటి ఘటనలు జూన్ 12వ తేదీన ఈ ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కందుకూరు నియోజకవర్గంలో అనేక మంది అంగన్వాడీ కార్యకర్తలపైన, అట్లనే హెల్పర్లపైన, చిరుద్యోగులపైన వేధింపులు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని సంబంధిత మన స్థానిక శాసనసభ్యులు దృష్టికి మేము తీసుకెళ్ళాము, చెప్పాము. మీ స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో గ్రామ స్థాయిలో ఉన్న నాయకుల్ని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మేము మా మనుషులను పెట్టుకుంటాం అనే విధానం వెంటనే ఉపసంహరించుకోమని చెప్పాము. ఎందుకంటే వీళ్ళు ఇంటర్వ్యూ పద్ధతి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 30%, అట్లనే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం 60% నిధులతో ఈ ఐసిడిఎస్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అవి రన్ అవుతూ ఉన్నాయి. అందువలన దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర చాలా తక్కువ, కేంద్ర ప్రభుత్వమే ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని మేము గత ప్రభుత్వ హయాంలో 42 రోజులుగా ఆందోళన సమ్మె పోరాటం చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, అట్లనే మాకు గ్రాట్యుటీ ఇవ్వమని ఆందోళన చేస్తే ప్రభుత్వం అంగీకరించింది. ఆ సమ్మె మినిట్స్ నోట్ అయినాయి. అప్పుడు సంబంధిత సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మినిట్స్ నోట్ చేసి మేము ఏ ప్రభుత్వం వచ్చినా ఇవి అమలు చేస్తాము, అంగన్వాడీల కోరికలు మేము తీరుస్తాము, పరిష్కరిస్తాము, మీరు సమ్మె విరమించమని కోరారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకే ఈ సమ్మెని విరమించుకున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గత ప్రభుత్వంలో కదా మేము చేస్తాము అని తాత్సారం చేస్తూ ఉన్నారు. అందువల్ల దీనిపైన 12వ తేదీన చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.